మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. డిజాస్టర్స్ మూవీస్ కూడా చేశారు. కానీ కెరీర్ మొత్తం ఆయన అభిమానులకు భయపెట్టిన సినిమా మాత్రం ఒక్కటే ఉంది. అదేంటో తెలుసా? సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసిన రికార్డ్ ఉంటే, ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తాడు. ఒక్క సినిమాతోనే అభిమానులకు ఫుల్ మీల్స్ ప్లాన్ చేస్తాడు సూపర్ స్టార్. అది మిస్ అయిందంటే మళ్ళీ మహేష్ నుంచి సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు అభిమానులు. మహేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ ఉన్నాయో అన్నే ఫ్లాపులు కూడా ఉన్నాయి. డిజాస్టర్ సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఆయన సినిమాల్లో అభిమానులకు చిరాకు పెట్టే భయపెట్టిన సినిమా మాత్రం ఒకటే ఉంది. అదేనండి బ్రహ్మోత్సవం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత శ్రీకాంత్ హడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఇచ్చిన శ్రీకాంత్ ను నమ్మి మహేష్ బాబు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. మళ్ళీ అదే ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ తో బ్రహ్మోత్సవం సినిమా తెరకెక్కించాడు శ్రీకాంత్ హడ్డాల. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలోనే కొన్ని సీన్లు ఓవర్ ఎమోషనల్ గా ఉన్నాయంటే, బ్రహ్మోత్సవం సినిమా అంతకు అలాంటి సన్నివేశాలతోనే నింపేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ హడ్డాల. నాసి రకం కథ, దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా పొంతన లేకుండా ఉండటంతో మూవీ డిజాస్టర్ అయింది. బ్రహ్మోత్సవం సినిమా చూసిన అభిమానులకే చిరాకు వచ్చింది. సూపర్ స్టార్ నుంచి మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేసిన తీవ్ర నిరాశన తప్పలేదు అభిమానులకు. మహేష్ బాబుకు ఇది సరైన సినిమా కాదు అని అభిప్రాయం ఆడియన్స్ కు వచ్చింది. చెత్త సినిమా ఎలా ఒప్పుకుంటున్నాడు సూపర్ స్టార్ అయి కూడా ఉండి ఇలా చెత్త సినిమాలు చేయడం ఏంటి అని అభిమానులు కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో మహేష్ బాబు ఆ సినిమా తర్వాత నుంచి చాలా జాగ్రత్త సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎన్ని కథలు వచ్చినా అందులో అభిమానులకు కావాల్సిన అంశాలు ఉంటేనే ఆ దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు. ఈ విషయంలో నమ్రత కూడా మహేష్ కు సపోర్ట్ గా నిలవడంతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు మహేష్. నిజానికి బ్రహ్మోత్సవం సినిమా కథ ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన బ్రహ్మోత్సవం స్టోరీ లైన్ తారకు బాగా నచ్చింది. కానీ అందులో కొన్ని మార్పులు ఆయన సూచించారు. దాంతో శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేసి మళ్ళీ వినిపించాడట. కానీ ఎన్టీఆర్ కు ఆ కథలో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉంది. అసలే ఎన్టీఆర్ అప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బందిలో ఉన్నాడు. అదే టైంలో ఈ సినిమా ఒప్పుకొని రిస్క్ చేయడం ఎందుకు అనుకున్నాడు తారక్. సున్నితంగా ఈ సినిమాకు నో చెప్పాడట. అలా ఎన్టీఆర్ నో చెప్పిన బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమాగా వారణాసి చేస్తుండడం, రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు రూపొందుతుంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి మహేష్ బాబు ఎంటర్ అవబోతున్నాడు. 50 ఏళ్ల వయసులో కూడా సూపర్ స్టార్ కుర్రాడిలా మురిసిపోతున్నాడు. హాలీవుడ్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ ఏ రేంజ్ లో వెళ్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.